తెలంగాణ రాష్ట్ర ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రైతుల యొక్క సంక్షేమం ఈ తెలంగాణ ప్రజల యొక్క మొదటి ప్రాధాన్యత. తెలంగాణ ప్రాంత రైతుల అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని నేను, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీనివాసరెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం, మర్యాద, వారిచ్చే సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. రైతుల పక్షాన ఈరోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. నా దృష్టికి రాలే, ఇప్పుడే మీరు చెప్పిండ్రు, తప్పకుండా కనుక్కుంటాను. సీఎం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, ఇప్పుడు చేసేది వేరే చేస్తారని చెప్పేసి దృష్టి పెట్టకుండా వచ్చిందా రాలేదా, ఒకవేళ వస్తే వారు ఏం మాట్లాడారు పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత వాతావరణంలో పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాకు అండగా నిలబడడానికి ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు కొన్ని అనవసరమైన వివాదాలు, అనవసరమైన విషయాలు మనం చర్చించుకోవడం ఏమాత్రం ఉపయోగం లేదు. ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో మిగతా రైతు సంక్షేమం కోసం వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ అని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అండగా నిలబడడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సలహాలు, సూచనలు, వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే, ఈరోజు ఒక మంచి వాతావరణం, రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి, దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది. పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చర్చిస్తారు.
మీరు ప్రస్తావించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళు సమాధానం చెప్పారు. కేటీఆర్ నిన్న కూడా కొన్ని కామెంట్ చేశారు. మా ప్రభుత్వం పడిపోయిన తర్వాతనే అంటే రేవంత్ రెడ్డి గారి వెళ్ళిపోతున్నారు, సింగరేణి గనులు కేటాయించే ప్రమాదం ఉంది, సింగరేణి కూడా ప్రైవేటీకరణ కాబోతున్నారు. వీటన్నిటి విషయాల్లో మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు స్పందించబోతున్నారు, వారు మాట్లాడతారు. ఈ విషయాలన్నిటి మీద రేపటి నుంచి స్పందిస్తాయి. ఈరోజు నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న, రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్నా. ఈరోజు ఇతర అంశాల ప్రస్తావించదలుచుకోలేదు. నేను మీకు ఎన్ని అనుమానాలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా వాటన్నిటికీ రేపటి నుంచి సమాధానం చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి చేరిక కానీ, శ్రీనివాసరెడ్డి గారి ప్రస్తావన కానీ, శ్రీనివాసరెడ్డి గారి ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు కానీ, ఈ విషయాలన్నిటినీ మీరు రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని చర్చ కానీ ప్రస్తావన కానీ చేయండి. మీరందరూ కూడా రైతుల బిడ్డలే. రైతులకు మేలు జరుగుతూ రైతుల కోసమే ఈరోజు మా ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే మీడియా మొత్తంలో చర్చ జరపండి. ఇది ఒక పండుగ వాతావరణము. నేను మళ్ళీ చెప్తున్నా, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేసే బాధ్యత మాది. ఇది రైతు రాజ్యము, రైతు సంక్షేమ రాజ్యం. వాటి కోసం మేము వేసే ప్రతి అడుగులో సహకరించే పెద్దలందరి సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.